హాయ్ ఆల్. ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ బేసిక్స్ చూద్దాం. రేపటి నుండి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానివ్వండి లేదా క్యాంపస్లో కానివ్వండి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి మనకి 1 నుండి ఇన్ఫినిటీ వరకు ఉన్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓల్ నెంబర్స్ అంటే ఇంక్లూడింగ్ జీరో ఇన్ఫినిటీ వరకు మనకి ఏవైతే నెంబర్స్ ఉంటాయో వాటిని ఓల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్ అంటే మనకి -∞ నుండి +∞ వరకు ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏమంటున్నాం, ఇంటీజర్స్ అంటాం. చూడండి, ఇక్కడ మనకి న్యాచురల్ నెంబర్స్ని వచ్చేసరికి మనం nతో డినోట్ చేస్తున్నాం, అలానే ఓల్ నెంబర్స్ వచ్చేసరికి wతో డినోట్ చేస్తున్నాం, ఇంటీజర్స్ని మనం iతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనకి రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లోకి మనకి రాయడానికి వీలయ్యే నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏమంటున్నాం, రేషనల్ నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3/4, 7/8 అలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లోకి రాయడానికి వీలవ్వని నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఏమంటున్నాం, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి √5, √11 అంటే మనం ఇక్కడ స్క్వేర్ రూట్స్ని క్యూబ్ రూట్స్ని వీటిని మనకి రేషనల్ నెంబర్స్ కింద చెప్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రియల్ నెంబర్స్ అంటే మనకి ఏంటంటే న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్ అండ్ రేషనల్ నెంబర్స్ని కలిపి మనం రియల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్, ఓల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ వీటన్నిటిని కలిపి ఏమంటున్నాం, మనం రియల్ నెంబర్స్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే a+ib. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి ఏ వచ్చేసి మనకి రియల్ నెంబర్ అవుతుంది. ఈ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, మనకి ఇది ఇమాజినరీ నెంబర్ అవుతుంది. అంటే మనకి రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటున్నాం, కాంప్లెక్స్ నెంబర్స్ అంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి 2తో డివైడ్ అయ్యే నెంబర్స్ అన్నిటిని కూడా ఏమంటున్నాం, మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఓకేనా. అంటే మనకి ఏదైనా ఒక నెంబర్ 2తో డివైడ్ అయితే దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటున్నాం. లేదా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే దాని వన్స్ ప్లేస్లో 2 మల్టిపుల్స్ వస్తే దాన్ని మనం ఏమంటున్నాం, ఈవెన్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నెంబర్స్ అంటే మనకి 2తో డివిజిబుల్ కానీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఏమంటున్నాం, ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకేనా. 2తో డివిజిబుల్ కానీ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి, ఆడ్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్లయితే అది 1 కానీ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అవ్వాలి. ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఫ్యాక్టర్స్ అవ్వాలి. దాన్ని మనం ఏమంటున్నాం, ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 నుంచి మనకి 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకి 1 to 100 ఎన్ని ప్రైమ్స్ ఉంటాయి, 1 to 100 వచ్చేసరికి మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. 1 to 100కి మనకి 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఏంటవి, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 27, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71,
73, 79, 83, 87 అండ్ 97. సో మనకి 1 to 100కి వచ్చేసరికి 25 ప్రైమ్స్ ఉంటాయి. సో ఈ నెంబర్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 to 100 చాలా ఇంపార్టెంట్. సో ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి, కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, ఏదైనా ఒక నెంబర్కి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం, కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం. ఓకేనా. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 తీసుకోండి. సో 12కి ఫ్యాక్టర్స్ ఏంటి మనకి, 1, 2, 3, 4, 6 అండ్ 12. సో మనకి 12కి ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఇవి అవుతాయి. అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే అది ఏమవుతుంది, మనకి కాంపోజిట్ నెంబర్స్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఫార్ములాస్ అనమాట. సో ఫార్ములాస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి కూడా కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి ఏంటి, n ఇంటూ n+1/2. సో అలానే సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే n². సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n+1 2n+1/6. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ n ఇంటూ n+1/2 హోల్ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి, సో ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంటుంది. సో అదే స్మాల్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 149 నెంబర్ ఉంది. సో ఈ 149 నెంబర్ మనకి ప్రైమ్ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో యాక్చువల్గా మనకి ప్రైమ్ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఏంటి, సో 1తో అవుతుందా, 2తో అవుతుందా, 3తో అవుతుందా, సో అన్ని నెంబర్స్ చూసుకోవాలంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది. దీనికి సింపుల్ వే ఏంటంటే, సో ఫస్ట్ మనకి ఈ 149కి సో నియరెస్ట్ స్క్వేర్ ఏది ఉందో చూడండి. సో 149కి నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది, మనకి 12 స్క్వేర్ అవుతుంది. అంతేనా. సో 12 స్క్వేర్ అవుతుంది అంటే 144. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 12 స్క్వేర్ ఏదైతే ఉందో ఈ 12కి అంటే మనకి ఈ 12 ముందర వరకు ఏవైతే మనకి ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో, ఈ 12 వరకు ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయో ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే 2, 3, 5, 7, 11. ఓకేనా. సో ఏంటి మనకి ఏం చేయాలి, ఫస్ట్ ఈ 149కి నియరెస్ట్ స్క్వేర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. మనకి నియరెస్ట్ స్క్వేర్ ఏమవుతుంది, 12 స్క్వేర్ అవుతుంది. సో ఈ 12 వరకు ఏవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ తీసుకున్న నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి 149లో డివైడ్ అయితే కనుక అదేమవుతుంది, మనకి డివైడ్ అయితే సో అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. డివైడ్ కాకపోతే ఏమవుతుంది, అది ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో చెక్ చేయండి. సో 149 అంటే 2 వచ్చేసి 149తో డివైడ్ అవుతుందా, అవ్వదు. సో 3 అవుతుందా, అవ్వదు. సో 5 అవ్వట్లేదు. 7 సో అవ్వదు. అలానే 11 కూడా అవ్వట్లేదు. సో అంటే ఇది ఏమవుతుంది, మనకి ప్రైమ్ నెంబర్ అవుతుంది. సో ఇలా మనం ఈ సింపుల్ వేతో ప్రైమ్ నెంబర్ అవుతుందో లేదో చెక్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనకి మెయిన్ ఏ ప్రాబ్లమ్స్ అయితే మనకి కాంపిటీషన్స్లో కానివ్వండి, ప్లేస్మెంట్స్లో కానివ్వండి అడుగుతారో ఆ ప్రాబ్లమ్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూద్దాం.